చాలా థ్యాంక్స్. సో ఈ భోజన్ హాస్పిటల్ 250 బెడ్ హాస్పిటల్ నేను 6 ఫ్రెండ్స్ అందరం కలిసి 3-4 సంవత్సరాల నుంచి ఆలోచించి ఈ ఏరియాలో ఒక మంచి హాస్పిటల్ పెట్టాలని చెప్పేసి అందరం కలిసి అందరం కలిసి చాలా అందరం అన్ని సదుపాయాలు ఉండే విధంగా ఈ హాస్పిటల్ని తీర్చిదిద్దాము. అన్ని రకముల ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కలుసుకొని వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని ఇంటికి పంపించే విధంగా చేయాలని మేము సంకల్పించుకున్నాము. అందరికీ మీ తోడ్పాటు కావాలనుకుంటూ అందరూ ఇలా మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో మా డైరెక్టర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. డాక్టర్ శేఖర్ రెడ్డి గారు మా డెంటల్ స్పెషలిస్ట్, డాక్టర్ కృష్ణారెడ్డి మా అనస్థెటిస్ట్, డాక్టర్ ఇంద్రసింగ్ రెడ్డి మా డైరెక్టర్ మరియు ఫిజిషియన్, జగపతి రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్. మన యొక్క ఐడియాని ఇంత పెద్దగా అయింది. సో దాంతో పాటు మా అందరూ ఇంత మంచిగా తీర్చిదిద్దగలిగారు. డాక్టర్ రాజు ప్రసాద్ మా CEO డైరెక్టర్, ఇంకా ఆర్థోపెడిక్ సర్జన్ మా శ్రీనివాసరావు గారు CEO, అండ్ మా జయంత్ రెడ్డి గారు డైరెక్టర్ ఆర్థోపెడిక్ సర్జన్. మా హాస్పిటల్ యొక్క మిషన్ గురించి మా MD జగపతి రెడ్డి గారు కొంచెం మాట్లాడుతూ తర్వాత మన గౌరవ అతిథులు మాట్లాడతారు. అతిథులు, పెద్దలు మరియు ఫ్రెండ్స్ అందరికీ మా కృతజ్ఞతలు. మన హాస్పిటల్ ఏదైతే హాస్పిటల్లో ముఖ్యమైన ఏంటంటే పేషెంట్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏవైనా స్టాండర్డ్స్ పెట్టాము ఏదైనా కూడా పేషెంట్ తీసుకోవడం అనేది మొదటి ప్రాధాన్యత. ఆ ప్రాధాన్యత రావడానికి మనకు కావాల్సింది ఏంటంటే స్టాండర్డ్స్ పెట్టుకోవాలన్నమాట. ఆ స్టాండర్డ్స్ అనేది మన హాస్పిటల్లో స్టాండర్డ్స్ ఫీల్ అవుతుంది. దాంతో పాటు మొట్టమొదటిసారిగా మన హాస్పిటల్లో 8 ఆపరేషన్ థియేటర్లు, ఆ 8 ఆపరేషన్ థియేటర్లలో 5 వరల్డ్ స్టాండర్డ్స్. మామూలుగా అందరూ చెప్పినట్టుగా అన్ని వరల్డ్ స్టాండర్డ్స్ ఉండవు, బట్ 5 ఆపరేషన్ థియేటర్లు కంప్లీట్ వరల్డ్ స్టాండర్డ్. మనం జర్మనీలో కానీ అమెరికాలో కానీ చూస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాయి. పెడియాట్రిషియన్ ప్లస్ డెంటిస్ట్, ఆప్థాల్మాలజిస్ట్ వాళ్ళలో వీటన్నిటిని నివారించడానికి ప్రయత్నం చేస్తాము. సో ఇప్పుడు మన ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్గా ముఖ్యమైన విషయం ఏమనగా చాలా సార్లు మనం యాక్సిడెంట్ అనుకుంటాం. ఇంకా గొప్ప వాళ్ళ మీద కావచ్చు, ఇది 100 కోట్ల ఉండొచ్చు, కానీ యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం ఒక్కరే ఉంటాం, చాలా ఉంటారు. సో ఆ యాక్సిడెంట్ అయి వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ దగ్గర లైఫ్ సేవింగ్ అంటే వాళ్ళ ప్రాణ ప్రమాదం నుంచి కాపాడడం అనేది వాళ్ళు డబ్బులు పే చేయకుండా ఫ్రీగా ఉచితంగా చేస్తామని మనం ప్రమాణం చేసాము. ఇది మాకు దీనికి ఖర్చుగా వచ్చిన వరం. ఆ వరాన్ని వాడుకుంటున్నాం. దేవుడు ఇచ్చిన వరం మాకు, ఈ వరాన్ని మేము వాడుకుంటున్నాము. ఇప్పుడు మన ప్రియతమ మంత్రి గారు జానారెడ్డి గారు మాట్లాడతారు. దాని తర్వాత మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడతారు. కృతజ్ఞతలు 2 వాక్యాలు మాట్లాడారు. పెద్దలు జానారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు రెడ్డి గారు, మోకే సోమిరెడ్డి గారు, శాసనసభ్యులు భోగిరెడ్డి గారు, మరియు జయపాల్ యాదవ్ గారు, మరియు ఈ హాస్పిటల్కి సంబంధించిన యువకులు 6 మంది పేర్లు గారు, మరి కృష్ణారెడ్డి గారు, ప్రసాద్ గారు, మరియు నా చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ శ్రీనివాస్ గారు, ఇక
ఇక్కడ వచ్చేసిన సోదరులకు సోదరిమణులందరూ కూడా ఎల్బీ నగర్ ఏరియాలో హైదరాబాద్లో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ అన్ని హాస్పిటల్స్కి భిన్నమైన హాస్పిటల్ ఓజోన్ హాస్పిటల్. సాంకేతిక పరంగా మరియు వరల్డ్ బెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, లేకపోతే ఎక్స్రే మిషన్ కానీ, లేకపోతే అన్ని విభాగాలు గైనిక్ అనుకోండి, పీడియాట్రిక్స్ అనుకోండి, ఆర్థోపెడిక్స్ అనుకోండి, లేకపోతే కార్డియాలజీ అనుకోండి, అన్ని విభాగాల్లో నిష్ణాతులైన డాక్టర్లు ఇక్కడ ఉండడం మరియు 24 hours 24 గంటలు కూడా నైట్ డ్యూటీని కూడా డిఎం అంటే సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళ డాక్టర్లు ఇక్కడ పర్యవేక్షణలో జరగడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఇక్కడ పెట్టిన డాక్టర్లందరూ ఈ హాస్పిటల్ పెట్టిన డాక్టర్లందరూ కూడా యువకులే. ఏదో పూర్తి చేసుకోవాలి, మేము దీన్ని మొదట బెస్ట్ హాస్పిటల్ చేయాలని చెప్పేసి ఒక బాగా దీంతో పెట్టిన సందర్భం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకంతా కూడా మంచి కోరుకుంటూ, అలాగే ఈ ప్రాంతాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతము మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబీకులు పెడుతుంది కాబట్టి ఆ ఛార్జెస్ వీటికి వచ్చినంత భయపడకుండా మామూలుగా వాళ్ళ కొంచెం వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఛార్జ్ చేసేది అందరూ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించే కాబట్టి మీరందరూ కూడా మరొకసారి బెస్ట్ అని చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులైనటువంటి శ్రీ జానారెడ్డి గారు, గౌరవనీయులు మన నల్గొండ పార్లమెంట్ సభ్యులు మిత్రులు జిల్లా సుఖేంద్రెడ్డి గారు, పెద్దలు మోతే సోమిరెడ్డి గారు, నా తోటి శాసనసభ్యులు గౌరవనీయులు మిత్రులు జైపాల్ యాదవ్ గారు, సుధీర్ రెడ్డి గారు, ఈ హాస్పిటల్ యొక్క డైరెక్టర్ అయినటువంటి సోదరులు రంగారెడ్డి గారు, జలపతి రెడ్డి గారు, డాక్టర్ కృష్ణారెడ్డి గారు, సిఇఓ ప్రసాద్ గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, తర్వాత జయపతి రెడ్డి గారు, జయంత్ రెడ్డి, ఇతర మిత్రులు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు, మిత్రుల, ఈ హాస్పిటల్ అనేది మరి ఇక్కడ మన ముందున్నటువంటి డాక్టర్స్ వాళ్ళు డాక్టర్ వృత్తిలో అనేక స్థాయిల్లో పనిచేస్తూ వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యత అది ప్రత్యేకంగా మనం ఎక్కడ నుండి పనిచేయడం కాకుండా మనమే సొంతంగా అందరం కలిసి ఒక హాస్పిటల్ అనేది ఏర్పాటు చేసుకొని మనం ప్రజలకు అవసరమైనటువంటి వైద్యాన్ని అందించుదామని చెప్పి ఎంతో శ్రమపడి ఈ మిత్రులు ఇంత పెద్ద హాస్పిటల్ సుమారుగా 50-60 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి హాస్పిటల్ని మరి 250 బెడ్స్ హాస్పిటల్గా నిర్మాణం చేయడం అనేది జరిగింది. ఇప్పుడున్నటువంటి మరి నూతన టెక్నాలజీ మొత్తం కూడా ఉపయోగించి వైద్య రంగంలో ఉపయోగించడానికి చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అయితే ఒకటి ప్రత్యేకంగా అభినందించాలి, ఇప్పుడు ఎక్కడన్నా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయ్యి ఏ హాస్పిటల్ పోయినా ఫస్ట్ ఏంటంటే మీరు డిపాజిట్ పెట్టండి, తర్వాతనే వైద్యం చేసుకోవాలని చెప్పంటారు. అతను చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటారు, అప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఉంటారు, ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కొంతమంది చనిపోవడం కూడా జరుగుతారు. అందుకని ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, ఆయన ఎవరు ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆలోచించకుండా ఫస్ట్ ఏంటంటే అతనికి అవసరం ఉన్నటువంటి ప్రాథమిక వైద్యం ఇచ్చి అతని ప్రాణం కాపాడాలి. ప్రాణం కాపాడిన తర్వాత ఆయన ఎవరు ఏంటి, డబ్బులు ఉన్నాయా లేవా, ఇస్తుందా లేదా, తప్పనిసరిగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా తప్పనిసరిగా ఏంటంటే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. డబ్బులు ఇవ్వడానికి స్తోమత లేని వాళ్ళు మాత్రమా అప్పుడు వాళ్ళు మాత్రమే మేము ఇవ్వలేమని చెప్తారు తప్ప ఇప్పుడు కాదు. మంచి నిర్ణయం తీసుకున్నారు, మీకు ఒక వరం.
ఎందుకంటే చాలా దేశాలు ఈ రకమైనటువంటి వైద్యం ఉంది. మన దగ్గరనే వాడు చావు బతుకుల మధ్య ఉన్నా కూడా ముందు ₹1,00,000 డిపాజిట్ తర్వాతనే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ కాదు. మానవత్వంతో మీరు మంచి నిర్ణయం ఇస్తున్నారు. దానివల్ల డబ్బు లేని వాళ్ళు, ఆర్థిక స్థోమత లేని వాళ్ళు చాలా మంది ఆ రకంగా ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఎప్పుడు అది రెగ్యులర్గా మెయింటైన్ చేయాలని చెప్పేసి చేస్తారని మేము ఆశిస్తాము. రెండో విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో విద్యారంగం, వైద్య రంగం ఈ రెండు ఏంటంటే మొత్తం చాలా వరకు ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోయాయి. తర్వాత ఏంటంటే అతిపెద్ద వ్యాపార రంగాలుగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ పోటీ ప్రపంచంలో ఈ వైద్యం కూడా మనకు అందుబాటులో లేకుండా పోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. చదువు పూర్తయిన తర్వాత మళ్ళీ వైద్యం చేయాలంటే ఈ రకంగా మొత్తం ఉన్న ఆస్తులు అమ్మి లేకపోతే అప్పు చేసి లోన్ తీసుకొచ్చి పెట్టి నడపాలి. ఇవన్నీ వెళ్ళాలంటే తప్పనిసరిగా ఛార్జీలు, ఫీజులు ఇవన్నీ కూడా వసూలు చేయాలి. ఇటువంటి పరిస్థితి ఉన్నది. అయినా ఉన్నంతలో మీరు కాస్త ఆర్థికంగా స్తోమత ఉన్న వాళ్ళ దగ్గర కొంత ఫీజులు అదనంగా వసూలు చేసినా పర్వాలేదు, కానీ వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి, ఆ పేషెంట్ యొక్క స్థితిగతులు బట్టి మీరు ఆ రకమైనటువంటి వైద్యం, మరి ఆ రకమైన కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి కూడా మీరు ఎప్పుడు కూడా ఒక ఆలోచనతోటి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ రకంగా కోరుకుంటూ, మరి హాస్పిటల్ చాలా సక్సెస్ఫుల్ గా నడవాలని చెప్పేసి ఈ ప్రాంతంలోనే కాదు, ఇప్పుడు 4-5 జిల్లాలకు సంబంధించినటువంటి డైరెక్టర్స్ ఉన్నారు. 4-5 జిల్లాలకు సంబంధించినటువంటి మరి పేషెంట్స్ కూడా మీకు పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఉద్దేశంతో అయితే మీరు ఈ హాస్పిటల్ మీరు ఏర్పాటు చేసుకున్నారో ఆ ఉద్దేశం నెరవేరేటువంటి పద్ధతుల్లో ఏమాత్రం ప్రమాణాలు తప్పకుండా మీరు నిర్ణయించుకున్నటువంటి మరి ఆలోచనతోటే మీ లక్ష్యం నెరవేర్చుకునేటువంటి పద్ధతుల్లో మీరు ఆ రకంగా టీమ్గా పనిచేస్తూ పెద్ద ఎత్తున మరి ప్రజలకు వైద్య సాయం అందిస్తారని చెప్పి ఆశిస్తూ, మరి సక్సెస్ఫుల్ గా ఈ హాస్పిటల్ ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా నడుపుతారని, ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రులు జానారెడ్డి గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయ శాసనసభ్యులు గంగారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, సోమరెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా డైరెక్టర్స్ ఇంద్రసేనారెడ్డి గారు, జయంత్ రెడ్డి గారు, జలపతి రెడ్డి గారు, ప్రసాద్ గారు, కృష్ణారెడ్డి గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, మీకందరూ కూడా ఈ ప్రాంతంలో పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు మీకు నూతన సంవత్సర 2013 శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నవారికి ఇలాంటి హాస్పిటల్స్ గతంలో నిర్మాణాలు కలిగాయి. కానీ ఇక్కడ ఒక 5-6 జిల్లాలకు కేంద్రంగా కూడలిగా ఉన్నటువంటి ఎల్బీ నగర్లో 250 బెడెడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడము చాలా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం, మానవ సేవనే మానవ సేవ, వైద్యో నారాయణో హరి అని పూర్తికి మీరందరూ కూడా మంచి మనసుతోటి ఒక మంచి ఆలోచన చేసి ఇక్కడ ఈ బీద ప్రాంతంలో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు నేను మీకందరూ కూడా రిక్వెస్ట్ చేసేది, ఈ ప్రాంతము ఇక్కడ వరంగల్ నుంచి ఒక నేషనల్ హైవే ఉంది, ఆంధ్ర ప్రాంతం నుంచి విజయవాడ హైవే ఉంది, మహబూబాబాద్ నుంచి కూడా ఈ ప్రాంతానికి ఒక హైవే ఉంది. మొత్తము ఆంధ్రప్రదేశ్ కు ఒక గుండెకాయ మాదిరిగా ఈ ఎల్బీ నగర్ ఒక కూడలిగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కేంద్రము.
ఇక్కడికి వచ్చినటువంటి వారిని మీరు వారి జేబు చూడకుండా బీదలకు అవసరమైనటువంటి ట్రీట్మెంట్ లాభం లేకుండా వారి ప్రాణాలు కాపాడితే మరి మనము మన హాస్పిటల్కి మంచి పేరు వస్తుందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ అనే స్కీమును అన్ని డిసీజెస్ కూడా వర్తింప చేయాలి. ఎందుకంటే ఉన్నవాడు ఇక్కడ కాకపోతే అమెరికా అటువంటి దేశాల్లో కూడా ట్రీట్మెంట్కు వెళ్ళి ఖర్చు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి ఇక్కడ మీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ కాలేజెస్ కానీ ఇప్పుడే పెద్దలు రంగారెడ్డి గారు చెప్పినట్టుగా మనం అట్లీస్ట్ ఒక 30% అన్న పూరెస్ట్ ఆఫ్ ద పూర్కు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేటువంటి చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు పాటించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. డబ్బే ప్రధానం కాదు, మనుషుల యొక్క ప్రాణాలు కూడా చాలా ముఖ్యం. ఇలా ఎన్ని వేల కోట్లు మనము ఖర్చు పెట్టినప్పుడు కూడా ప్రాణాలు కాపాడలేము. కాబట్టి ఒక ప్రాణదాతగా ఈ హాస్పిటల్ గొప్ప పేరు సంపాదించాలని కూడా దానికి సంబంధించిన డైరెక్టర్స్, దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా మీరు సేవాభావంతో ఈ హాస్పిటల్ అంచెలంచెలుగా ఇంకా ఈ ఓజన్ హాస్పిటల్ హైదరాబాద్కి పరిమితం కాకుండా ఆల్ ఓవర్ ఇండియా కూడా పరిమితం కావాలని కూడా ఈ సందర్భంగా ఇలాంటి మంచి పేరు తెచ్చుకొని ఈరోజు మీరు ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి ఈరోజు మాకు కూడా పేద ప్రజల గురించి మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. ఓజోన్ హాస్పిటల్ ప్రారంభానికి వచ్చినటువంటి గౌరవ మంత్రులు పెద్దలు జానారెడ్డి గారు, ఓజోన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ జగపతి రెడ్డి గారు, వారి మిత్రులు గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, రంగారెడ్డి గారు, జయపాల్ యాదవ్ గారు, మిగతా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. 99 నుంచి 2004 వరకు నేను పార్లమెంట్ సభ్యులుగా ఈ ప్రాంతం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించాను. ఎన్టీఆర్ నగర్ మొదలవబడేది, ఇప్పుడు ఎన్టీఆర్ నగర్ వెనక పోయింది, కమర్షియల్ కాంప్లెక్స్ అనేది ముందుకు వచ్చినాయి. నిజంగా ఈ ప్రాంతంలో ఒక మంచి ఆసుపత్రిని యువకులైనటువంటి విదేశాల్లో విద్యను అభ్యసించినటువంటి డాక్టర్లు ఏర్పాటు చేయడానికి నేను ప్రత్యేకంగా వారిని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే అమెరికాలో పోయో లేకపోతే ఎక్కడ పోయి చదువుకొని వచ్చి మంచి హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి పరిస్థితి, లేకపోతే సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకునేటువంటి పరిస్థితి నుంచి కాకుండా అందరు మిత్రులు కలిసి ఒక మంచి ఆసుపత్రి ఏర్పాటు చేసి సమాజంలో మా వంతు యొక్క బాధ్యతను కూడా నిర్వర్తిస్తామని వారు ముందుగానే చెబుతారు. ప్రమాదవశాత్తు వచ్చే వాళ్ళకు మొదలు డబ్బు లేకుండా చికిత్స చేసి ఇన్సూరెన్స్ వరకు యూజ్ చేసేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా మేము రోజు చేసే పని మా ఎమ్మెల్యేలు కానీ మేము కానీ మంత్రి గారు కానీ రోజు కనీసం ఒక హాస్పిటల్కు 2-3 ఫోన్ చేస్తుంటారు. అదే బిల్లు తగ్గియమని. ఆ ఫోన్ నా కూడా మేము 10,000 బిల్లులు తగ్గిస్తే మాకు ఆ పని తప్పుతుంది. మీరు ఎంత తగ్గించినా కూడా మళ్ళీ వాళ్ళు వస్తూనే ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ప్రభుత్వ పరంగా కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమం వచ్చిన తర్వాత నిజంగా పేదవాళ్లకు చాలా సహాయం జరుగుతూ ఉన్నది. అవి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము కానీ నెలకు కనీసం ఒక 20-25 అన్న ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. మా ఎంపీలకు ముఖ్యమంత్రి రిలీఫ్తో పాటు నెలకు ఒక పిఎం ప్రధానమంత్రి ఆరోగ్యశ్రీ కింద కూడా ఇప్పించేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి చాలా మేజర్ డిసీజెస్కే వీటిని అందుబాటులో తెచ్చినారు. మా మిత్రులు జయపాల్ యాదవ్ గారు చెప్పినట్టు దాదాపు చాలా రోగాలను ఆరోగ్యశ్రీలో కవర్ చేసినా ఇంకా కూడా కొన్ని
ఆరోగ్యానికి సంబంధించిన రోగాలకు సంబంధించినటువంటివి ఈ స్కీమ్లో ఇంక్లూడ్ చేయాలనేటువంటి విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది. మేము కూడా వాటిని రిప్రజెంట్ చేసినాం. కానీ ఏది ఏమైనా ఓజోన్ ఆసుపత్రి పేదలకు అందుబాటులో ఉంది. దినదినాభివృద్ధి అయ్యి శాఖలుగా పెరగాలని ఆకాంక్షిస్తూ వారందరూ కూడా అభినందన తెలియజేస్తూ మిత్రులు మంత్రివర్యులు పెనాల్టీ గారు వేదికలు అందజేస్తున్న పెద్దలు, నేను రఘురామ్ రెడ్డి అర్నూర్ ఎక్స్-మేయర్ ప్రజెంట్ టీసీసీ సోదరులారా, ఇక్కడ నిజంగా ఇంత పెద్ద హాస్పిటల్ చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏదో చిన్న హాస్పిటల్ అనుకున్నాం, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే చాలా విశాలమైనది, అన్ని అందులతో కూడుకున్నటువంటి హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా మీకే కాదు, మేము మీకు కూడా అడుగు దూరంలోనే ఉన్నాం. 200 కిలోమీటర్లే ఉన్నాం. 2.5 గంటల్లో ఇక్కడ చేస్తున్నాం. వచ్చా కర్నూలు నుంచి. కాబట్టి మాకందరికి కూడా ఉపయోగకారిగా ఉంటుందని నేను ఆశిస్తూ, మరి పెద్దలందరూ ఇక్కడ సమావేశమయ్యారు. ఈ హాస్పిటల్ను ఆశీర్వదించి మరి ఉన్న డైరెక్టర్లందరినీ సంఘటితంగా ఇంకా ముందుకు పోయే విధంగా అందరం కృషి చేయాలని మనం చేస్తూ మంచి సదుద్దేశంతో అన్ని జిల్లా ఉత్తీర్ణమై విదేశాల్లో అనుభవం సంపాదించి ఇక్కడ వచ్చి సేవా దృక్పథం ఈ ప్రాంతంలో అందరికీ అందుబాటులో చేయాల్సినటువంటి వ్యక్తులు ఏదైతే మరణ సమయంలో ఉన్నటువంటి వాళ్ళని తిరిగి చేస్తున్నది గొప్ప ఆశయం. ఆ ఆశయం ద్వారా ఎంతో మందికి సౌలభ్యం జరుగుతుంది. అదే ఉద్దేశంగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా అన్ని రకాలుగా సేవలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా మొదలు తెలియజేసినారు. అటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నారు. అనివార్య కారణాల వల్ల రవీంద్రనాథ్ గారు సందేశం పంపుతున్నారు. ఆ సందేశాన్ని చదివి అందరికీ అందరికీ నమస్కారం అండి. అనివార్య కారణాల వల్ల మన కార్యక్రమానికి రాలేకపోయిన మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు డిఎన్ రవీంద్ర రెడ్డి గారు మన మీద ప్రేమతోటి మనకు ఒక సందేశం పంపించినారు. డాక్టర్ రంగారెడ్డి గారు, మీరు ఈరోజు ప్రారంభించబోయే ఓజోన్ వైద్యశాల రోగ పీడితులైన ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించే దివ్య దవాఖానంగా పేరుగాంచాలని, సేవా మార్గంలో కరుణ, దయ కలగలిపిన సహృదయంతో మీరు చేపట్టే ఈ కార్యక్రమానికి ఆ దేవదేవుని దండదండలు కలగాలని మీకు శుభాశీస్సులు అందజేస్తూ వేదికపై ఆశీలైన గౌరవ పెద్దలు, నా సోదర ప్రతినిధులు, ఈ వైద్యశాల నేను వారి వైద్య బృందం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆత్మీయులు, అభిమానులు మీ అందరికీ నా ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా గుంతులో కొంచెం బొగ్గుపోయి ఉన్నది కాబట్టి కొన్ని మాటల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వైద్యశాల ఏర్పాటు కొన్ని విషయాల గురించి నా మిత్రులందరూ మీకు వారి మాటల్లో కొన్ని వివరించారు.
ఏర్పాటు, వారి యొక్క లక్ష్యం, ఆలోచన, వారి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని అంతకుముందే కొన్ని తెలుసుకోవటం, అందుకు కొన్ని మాటలు. అందుకంటే ముఖ్యంగా వివిధ కారణాల్లో మీరు ఆశించిన, ఆహ్వానించిన అనేక మంది అతిథులు రాలేకపోయినా వారందరూ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయటమే కాకుండా మీ అందరికీ ఆశీర్వాదం తెలుపుతున్నాను. ప్రధానంగా రాష్ట్రంలో విదేశాలలో అటు అనుభవాన్ని కూడా ఈ రాష్ట్రంలో వైద్య నైపుణ్యాన్ని ఉపయోగించి ఈనాడున్నటువంటి ఉత్తమ ప్రమాణాలు కలిగిన ఒక యువ వైద్యులుగా వారు పుట్టి పెరిగిన రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించడంతో పాటు వారి మన్ననలు పొందాలనేటువంటి అభిలాషతో ఈ వైద్యశాలని ఏర్పాటు చేయడం, అందులో నగరంలోనే 250 పడకల గల హాస్పిటల్ని ఉన్నత ప్రమాణాలతో కూడి సాహసోపేతంగా వారి లక్ష్యాన్ని సాధించడానికి నిర్ణయించుకున్న ఈ వైద్య బృందాన్ని నేను నా వైపు నుంచి అభినందించడమే కాకుండా ప్రభుత్వం తరఫున కూడా అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడే మిత్రులందరూ వారికి ఇచ్చినటువంటి సలహా, ఆ తర్వాత మిత్రులందరూ ఆశించిన విధంగా ప్రజలకు సేవలు అందిస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా మీరు మీ వృత్తి నైపుణ్యంతో పాటు ప్రజలు, ఆ తర్వాత నేను లోకులందరూ ఆశిస్తున్నటువంటి విషయం, రోజుకు పెరుగుతున్నటువంటి వైద్య ఖర్చు, ఆ ఖర్చులు కూడా భరించరానటువంటి ఒక పరిధి, వాటి నుంచి అధిగమించాల్సినటువంటి ఆవశ్యకత. అందుకని కేవలం అటు వ్యాపారమే కాకుండా మానవతా విలువలతో దయా కరుణ కలిగి అతి తక్కువ ఖర్చుతో చికిత్సను అందించేటువంటి ఆలోచన, అనుభవాన్ని మీరు ఒక పక్కన అభ్యసిస్తూనే ఉండాలి. ఆ విధంగా సేవలు అందిస్తూ ప్రజలను మన్ననలు పొందాలని నేను ఆశిస్తున్నాను. అంతేకాదు మీరు ఆశించిన లక్ష్యాన్ని ముందుకు సాగేదానికి మీరు ప్రజల మన్ననలు పొందేదానికి మా అందరి సహకారం ఉంటుందని గుర్తు చేస్తూ, ఏదేమైనా ఈ లక్ష్య సాధన కొరకు మీరు ప్రజల మన్ననలతో పాటు రోగుల యొక్క అభిమానాన్ని సంపాదించడానికి ప్రతి రోజుకి మీకున్నటువంటి సత్సంబంధం, ఒక కుటుంబ ఆత్మీయతతో కూడినటువంటి సంబంధాన్ని ఈ హాస్పిటల్ ద్వారా మీ సేవలు అందించి, ఆ విధంగా
అభిమానాన్ని మన్ననలు పొంది సాధ్యమైనంత త్వరలో అత్యుత్తమ హాస్పిటల్గా, ఆ తర్వాత మానవతా విలువలు కలిగిన వైద్యుడిగా మీరు పరిగణింపబడి అభిమానం పొందాలని నేను మీకు సలహా ఇస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. అందుకు అవసరమైన విధంగా మీ వైద్యశాల నుండి మీ సిబ్బంది, మీరు ఇది ఒక హాస్పిటల్ కాదు, మానవతా నిలయంగా మార్చాలని చెప్పి మీ అందరికీ నేను సలహా ఇస్తున్నాను. అందుకు ఇప్పుడు మేము ఈ మాటలన్నీ చెప్పే బదులు ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో మరొకసారి మీరు పొందిన అభిమానాన్ని గ్రహించి అభిమానులు అందరూ ఒక పెద్ద ఉత్సాహాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని సన్మానించేటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని మేము ఆశిస్తున్నాం. అప్పుడు మీ వైద్యశాల గురించి, మీ ప్రత్యేకతల గురించి ఇంకా ఎక్కువ మాటలతో మా ఉపన్యాసాన్ని పొడిగిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మాటల కంటే మీ ఫలితాన్ని తెలియచెప్పడమే ప్రజల కర్తవ్యంగా మీరందరూ భావించాలని, ఏదేమైనా మీరు ఆశించిన సాహసించిన ఈ లక్ష్యాన్ని ముందు సాగాలని, ఇప్పుడే మన మిత్రులందరూ ఆశించిన విధంగా మీ వైద్యశాల దినదిన ప్రవర్తమానమై విజయం సాధించాలని, జయప్రదం కావాలని ఆశిస్తున్నాను. సెలవు. కానివ్వండి, డాక్టర్ రంగారెడ్డి గారు కానివ్వండి, రాజప్రసాద్ గారు కానివ్వండి, కృష్ణారెడ్డి గారు కానివ్వండి, ఇంద్రసారెడ్డి గారు కానివ్వండి, జయచంద్ర గారు కానివ్వండి, వీరు మరి విధమైన ధనవంతులు కాదు, ఇది సంపన్న ప్రాంతం కాదు. అయినా పక్కన పెట్టి ఈ సంకల్పాన్ని ఏ విధంగా మనం నెరవేర్చుకోవాలనే తపనతోటి రాత్రి పగలు ఆలోచించి శ్రమించి దానికి ఇప్పుడు రూపాన్ని ఇచ్చిన వారి సంకల్పానికి నా దివ్య జోహార్. ఆ తర్వాత వారు నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను ఈ ప్రాజెక్ట్లోకి, ఈ సంకల్పంలోకి 4 నెలల రావడం జరిగింది. లేటర్ పార్ట్ ఆఫ్ ది అసైన్మెంట్. అండ్ ఈరోజు అందరూ ముఖ్యంగా చెప్పాలంటే ఎన్నో శ్రమ ప్రయాసం కోర్చి సంవత్సరం నుంచి ప్రాక్టీస్ అని పక్కన పెట్టి వారి ఎర్నింగ్స్ కూడా సంపాదనలు కూడా పక్కన పెట్టి కేవలం హాస్పిటల్కి ఒక మంచి అంతర్జాతీయ రూపాయలు కలిసి వచ్చేందుకు ఆనందిస్తూ శ్రమించిన వారి సంకల్పానికి మరొకసారి సభాముఖంగా కొనియాడుతున్నాను. మరియు ఈరోజు ఈ హాస్పిటల్ ఇటువంటి రూపానికి వచ్చి ఈరోజు మనం ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ప్లాన్ చేసినప్పటి నుంచి మా వెన్నంటి ఉండి మాకు చేతుల బాధలు ఉండి వారి హాస్పిటల్గా భావించి మాకు అన్ని విషయాల్లో సహాయ సహకారం ఇచ్చిన మా స్థానిక సభ్యులు విజయనగర్ శాసనసభ్యులు శ్రీ సిద్ధిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు పిలవగానే వారు ఎన్నో బాధ్యతల్లో తల పొందాలన్నప్పటికీ ఇటువంటి ప్రారంభంలో శ్రీ జానరెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ సుఖేందర్ రెడ్డి గారికి, మా జైపాల్ యాదవ్ గారికి, దూరగంట రంగారెడ్డి గారికి, స్వామిరెడ్డి గారికి, కర్నూలు మేయర్ గారికి, మా ఓజోన్ హాస్పిటల్ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్కడికి విచ్చేసినటువంటి ఎవరైతే ప్రజలు మా ఈ ప్రాంతపు వాస్తవ్యులు ఉన్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ మన ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.